శ్రీ నమః. సిరుల తల్లి శ్రీలక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే వీటిని పూజించాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలా? వీటిని పూజిస్తే చాలు. వీడియో చూస్తుంటే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ కొడితే ఏ వీడియో పెట్టినా ముందు నోటిఫికేషన్ మీకే వస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎవరికి ఇష్టం ఉండదు? విలాసవంతమైన జీవితం కోసం కాకపోయినా నిత్య జీవితంలో ధనం ప్రతి ఒక్కరికి అవసరమే. కొంతమందికి అదృష్టంతో ధనం సమకూరుతుంది. మరి కొంతమందికి ఎంత కష్టపడినా సంపాదించిన డబ్బు బొటాబొటగా కనీస అవసరాలకు కూడా చాలినట్టుగా ఉంటుంది. ఇలాంటప్పుడు లక్ష్మీ కటాక్షం కోసం కొన్ని పరిహారాలు పాటించాలని శాస్త్రం చెప్పబడుతుంది. పూజిస్తే లక్ష్మీ కటాక్షం. ఆర్యభట్టు రచించిన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ప్రత్యేకంగా కొన్నిటిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. బ్రహ్మ పురాణం, భవిష్యత్తు పురాణంలో కూడా శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పాటించవలసిన విధి విధానాల గురించి ప్రస్తావన ఉంది. డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే అందుకోసం కొన్ని మార్గాలను పాటించాలని పెద్దలు అంటున్నారు. అదేమిటో చూద్దాం. శ్రీఫలం. లఘు నారికేలం అంటే అతి చిన్న కొబ్బరికాయను శ్రీఫలం అని అంటాం. పేరులోనే శ్రీ ఉన్న ఈ చిన్న కొబ్బరికాయను లక్ష్మీదేవి ప్రతిమగా భావిస్తూ ఉంటాం. లక్ష్మీదేవి నీటిలోనూ ఫలంలోనూ ఉంటుంది కాబట్టి ఈ లఘు నారికేలం అంటే చిన్న కొబ్బరికాయ పూజా గదిలో ఉంచుకుని ప్రతి శుక్రవారం పూజించడం వల్ల అఖండ ఐశ్వర్యం సొంతమవుతుంది. అంతేకాకుండా శ్రీఫలాన్ని ఏలినాటి శనితో బాధపడేవారు, పూజా గదిలో వ్యాపార లాభాలు కోరుకునేవారు డబ్బు పెట్టెలో ఉంచితే నిరంతరం ధన ప్రవాహం ఉంటుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. శ్రీ సూక్తం. శ్రీ మహాలక్ష్మీదేవి పూజలో పఠించే స్తోత్రం శ్రీ సూక్తం. అమ్మవారిని స్తుతిస్తే సాగి ఈ శ్రీ సూక్తం వేద మంత్రాలతో కూడింది. ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల అమ్మవారు తప్పకుండా ప్రసన్నమవుతారు అని పెద్దల మాట. అయితే శ్రీ సూక్తం తప్పు లేకుండా సరిగ్గా ఉచ్చరించకపోతే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అందుకే ముందుగానే శ్రీ సూక్తాన్ని పండితుల దగ్గర స్వరసహితంగా నేర్చుకుంటే మంచిది. అలాగే కుదరని పక్షంలో శ్రీ సూక్తం ప్రతిరోజు ఇంట్లో సామాజిక మాధ్యమాల ద్వారా విన్నా చూసినా శుభప్రదమే. ఏ ఇంట్లో అయితే ప్రతినిత్యం శ్రీ సూక్తం మారుమోగుతుందో ఆ ఇంట్లో అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలకు లోటు ఉండదని పెద్దలు అంటారు. శ్రీచక్రం. తంత్ర విద్యల్లో శ్రీచక్రంకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. 9 త్రిభుజాలతో రూపొందించే ఈ చక్రం శివశక్తుల రూపంగా చిహ్నంగా చెప్తాం. అంతేకాదు శ్రీచక్రంలో త్రిభుజాలతో ఏర్పడిన ప్రతి భాగానికి ఒక మహిమాత్మ ఉందని అంటారు. ఈ చక్రంలోని ఆకారాన్ని పిరమిడ్ రూపంలో నిర్మించే దానిని వేరు ప్రస్తావన అంటారు. ఈ వేరు ప్రస్తావనాన్ని గాని శ్రీయంత్రాన్ని గాని పూజా గదిలో ఉంచితే అమ్మవారి ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రం చెప్పబడుతుంది. తామర పుష్పాలు, తామర పువ్వులు. పోతనగా రచించిన శ్రీ మధ్య భాగవత ప్రకారం క్షీర మదనంలో లక్ష్మీదేవి తామర పుష్పంలో కూర్చుని సముద్రం నుంచి ఉద్భవించిందని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవిని వీటికి సంబంధించిన చక్రం, గవ్వలు, తామర పూలతో పూజిస్తే మంచిది అంటారు. శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తామర పూలతో ఆ సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజిస్తే విశిష్టమైన ఫలితం లభిస్తుంది అని పండితుల మాట. తామర పూలను నేతితో ఉంచి హోమంలో వేసిన లక్ష్మీదేవి విగ్రహాన్ని తామర పూలతో పూజించిన అష్టైశ్వర్యాల ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. పూజా శంఖం. పూజా మందిరం శంఖాన్ని ఉంచితే ప్రతిరోజు నిత్య పూజన తర్వాత శంఖాన్ని పూరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అలాగే ప్రతి శుక్రవారం శంఖాన్ని పారిజాత పూలతో పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. నేతి దీపాలు చీకటిని, అజ్ఞానాన్ని, దారిద్ర్యాన్ని, నిరాశక చిహ్నంగా భావిస్తారు. అజ్ఞానాన్ని, చీకటిని పారదోలే అద్భుతమైన సాధన దీపం. ఇంకా ఆవు నేతితో చేసిన దీపం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ప్రతి శుక్రవారం ఆవు నేతితో దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో పాడి పంటలు, ధనధాన్యాలకు సమృద్ధి ఉంటుందని విశ్వాసం. మనం కూడా పురాణాలు, శాస్త్రాలు చెప్పిన విధంగా శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులతో పూజించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహాలకు పాత్రులు అవుదాం. ఓం శ్రీమాత్రే నమః.